अस्सलाम वालेकुम नाज़रीन, टाइम्स 24 न्यूज़ में आपका खैर मक़दम है। आइए तफसीलात पर नज़र डालते हैं। ఒక ఎకరం భూమి ఉన్న ఆదాయం వాళ్ళు పిల్లలు ఇవ్వాలంటే ఒక ఎకరం భూమి ఉన్న ఆదాయం అంటే అడుగుతున్నారు. ఎకరం భూమి వెళ్ళిపోతే ఆ పిల్లలు ఇచ్చే బాధ్యత కూడా బతుకు రోడ్డు మీద చదువు లేక ఉద్యోగాలు లేక ఉన్న భూమి వెళ్ళిపోతే గొర్రెలు ఉన్నాయంట ఒక తోట ఉన్నది. రామచంద్రారెడ్డి నాది 4 ఎకరాల పొలం అందులో వచ్చే చేస్తాం 2 పక్కన నా బిడ్డకు కట్నం పైసలు డబ్బులు లేక ఆమెకు పాలకట్టడం లేక ఆమె ఇచ్చేది. నాకు నేను 30 గుంటలు చూసుకున్నాను. 30 గుంటల 24 గుంటలు పోయింది. అది ఒక బతుకు పోయింది, ఇది ఒక బతుకు పోయింది. నా కొడుకు ఇంకా నీకు 10 గుంటలు ఆయన పేరు నేను ఉన్నాక వరకు అలా ఒక 10 గుంటలు చేసిన కట్నం చేయడం ఆయనకు 7 గుంటలు 10 గుంటలు ఉన్న ఆయన 10 గుంటలు భూమి నా భార్య పేరు మీద 16 గుంటలు చేశాను. ఆమె పోలేకపోయి అందులో భూమిలో రఘులో వస్తే వస్తుందా రఘులో వస్తుంది 3 గుంటలు ఎప్పుడు రఘులు చేసి ఇస్తే తీసుకోవాలని చెప్పాను. అది తీసుకోలేదు. మేము ఏం చేసి బతకాలి, ఏదో డబ్బులు ఏదో లేక ఆ భూమి ఇచ్చినాం. ఆమె ఎక్కువ ఇచ్చినాం. ఇప్పుడు ఆమె 2 పిల్లలు ఉన్నారు. ఆ భూమి అక్కడ పట్టుకున్నారు. ఆ 2 ఎకరాలు పాలన ఎకరాలు పోయినాక ఏం చేయాలి? అదే మీకు ఒకటి పెద్దలకు నాయకు నమస్కారం. నాకే మంచిగా మేము కష్టపడి ఎక్కడన్నా గుండు కొన్నాం. మా పిల్లలను చదివించినాక మేము ఆవుగా షెడ్ వేసుకున్నాం. 2 లక్షలు పెట్టి షెడ్ వేసుకొని 10 ఆవులు చేసుకున్నాం. ఇప్పుడు ఎక్కడన్నా పోతుంది. మాకు ఏంటంటే ఆవు వేడే పెట్టుకోవాలి. మా పిల్లల్లో ప్రోత్సహించుడు ఎంత ప్రోత్సహించుకోవాలి. ఇంకా కష్టం చేసే కొన్న భూమి అది. మేము కష్టం చేసిన భూమి. మేము మా అత్తలు మా మామలు మా తాతలు వచ్చిన భూమి కాదు, మా దగ్గరగా కష్టం అని చేసి మా పిల్లలు చదివిస్తున్నాము. మేము బస్సులు బతుకుతున్నాము. ప్లస్ మా పిల్లలకి బస్సులు భూమి పెట్టడం అనేది భూమి కొన్నాము. భూమి పోతుంది. మేము ఆవులు ఎవరి చేత కొట్టకపోయినా ఆవులు ఎల్లగొడతాం, మమ్మల్ని ఎల్లగొడతాం. మేము ఎట్లుండాలి? మాకు ఏ పరిస్థితి? మేము మళ్ళీ వేరే భూమి లేదు, పక్క పిల్ల లేదు. మరి ఆవుల షెడ్ ఏం చేసుకోవాలి, ఆవులను ఏం చేసుకోవాలి? మా పిల్లలు చదువుకు మేము కష్టపడి చదివించినా మా పిల్లలకే సరిపోతుంది, చదువులకే సరిపోతుంది. మరి మేము ఎట్లా ప్రోత్సహించుకోవాలి, మేము ఎట్లా బతకాలి? ఒకటి మీరు ఇట్లా గవర్నమెంట్ అన్ని ఆలోచించి మా ఇట్లా చూడండి సార్. తప్పులు ఉంటే క్షమించండి. నేను ఎప్పుడు ఇట్లా మాట్లాడిన బాధ ఉంది. ఎక్కడన్నారనే మనం కష్టపడి ఎక్కడన్నారనే మొత్తం పోతుంది సార్. మాది ఎక్కడ భూమి లేదు, ఎక్కడ 3 గుంటలు వస్తున్నది. మాకు పిల్లలు భోజనం విడిచిపెట్టిన వెళ్ళాలని షెడ్ వేసినాము. 10 లక్షలు అయ్యాయి అన్నిటికీ. దానికి లేదు. బోర్ వేసుకున్నాము. 5-6 లక్షలు పెట్టి మాకు పోయి అంతా వేసుకున్నాం. మాకున్నదే గాయాలకు ఈ ఆడలేదు. నాకున్నదే 4 పొలం సార్. ఎలాంటి పొలం ఇష్టంగా లేదు. కావాలని కూడా అందరూ చేశారు. ఇప్పుడు నాకు 4 ఆవులు ఉన్నాయి. కూడా 4 లక్షలు పెట్టి కూడా చేసుకున్నాను సార్. అంత బోరు మొత్తం ఏది లేకుండా వస్తున్నాను. నేను చనిపోతే నన్ను బొంద పెట్టడానికి కూడా ఇంత ఒక నా అడుగు పెట్టడానికి కూడా నా భూమి ఉంది కదా అని అడుగు పెట్టడానికి కూడా కావాలి. అసలు వెళ్ళిపోతుంది సార్. దాన్ని ఏం చేస్తారో మీరు నాకు ఒక భార్య కొడుకు ఇప్పుడు మళ్ళీ ప్రెగ్నెంట్ ఉంది. వీళ్ళని ఎలా బతకాలి సార్? నేను వ్యవసాయం చేస్తాను. ఆవిడగానే ఉంటా వ్యవసాయం చేస్తున్నాను. ఉన్న ఇక్కడ పొలంలోనే బతుకుతాను సార్. మా అమ్మ నాన్న అది వాళ్ళు ఎవరికి నేను అలాగే
నేను చదువుకున్న 10th వరకే చదువుతున్నాను సార్. నేను బ్రతికే దాని మీద సార్ నా జీవనాధారం ఏంటని ఇంట్రెస్ట్. నేను మన మేడం వాళ్ళు వచ్చిన రోజు కూడా అదే మొదలుపెట్టా. ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. మీ దగ్గర కూడా కాదు వాళ్ళు కూడా వచ్చినారు సార్. అన్ని నోటిఫికేషన్ కూడా ఇచ్చాను. అందరికీ సార్వత్రిక కూడా చెప్పించాను. నాకు తెలియదు సార్. మా ఊరు ప్రజలను కూడా తెలుసుకుని సార్. ఇంకా ఏదైనా నా పొలం ఉంటే కూడా నేను బతికి ఆపలేదు. సరే సరే. ఈ ఉప్పూరు గ్రామంలో చుక్కబెట్టు స్థలంలో పొలం ముందుకు ఎకరాన్నర పొలం పోతుంది. నేనే కాక ఇంకా ఇందులో ఉన్నవాళ్ళు చాలా మంది చెప్పారు తన పొలాలు. సో మొత్తం ఆశా ఇక్కడ ప్రతి వాళ్ళు తన పిల్లల పెళ్ళిళ్ళ కోసం లేక భవిష్యత్తు వాళ్ళ చదువుల కోసం తన కష్టాన్ని మొత్తం భార్య చేసి ఒక స్థలం తీసుకొని దాంట్లో వాళ్ళు చెడులు బరువు అన్నీ వేసుకుంటున్నారు. అందరు ఇట్లా ఒక రోడ్ కోసం వీళ్ళంతా ఇదే కోసం రోడ్లు ఎన్నో ఉన్నాయి. ఇది లేదని కాదు, ఎన్నో రోడ్లు ఉన్నాయి. దాన్ని కూడా పక్కన ఉన్న రోడ్లను కూడా తీసుకొని ఇనిషియేషన్ కూడా చేసుకోవచ్చు. అది వచ్చేసి డైరెక్ట్ మధ్యలోకి తీసుకుంటారు. అందులో లాస్ అవుతాం. ఆ లాస్ కూడా పూర్తిగా చేస్తలేదు. బయట లెక్కలు కూర్చున్నాం, బయట అమ్ముకుంటే లక్షల కోట్లలో పోయే స్థలానికి 11 లక్షలు 25 లక్షలు ఇట్లా ఇచ్చేసి చాలా బాధపడిపోతారు. కనీసం ఇలా తీసుకున్న తర్వాత కూడా వాళ్ళకి సరైన మూల్యం ఇవ్వకుండా చెల్లించకుండా చాలా బాధపడవస్తుంది. మేము కూడా ఎక్కడెక్కడో కష్టపడి దీనికి కష్టపడము అది తెచ్చే స్థలాన్ని పొందాం. అది డైరెక్ట్ గదలాగా కోడికలను గద ఎట్లా కూడా అట్లా ఎత్తిపోతే చాలా బాధాకరంగా అవుతుంది. ఈ మొర ప్రభుత్వం వరకు వెళ్ళి మాకు ఏదైనా మార్గం చూస్తే చాలా మంచిగా ఉంటుంది. నాన్న మాత్రం ఏదో ఒకటి ఇచ్చి ఎందుకంటే ప్రజలు నాన్న ఏం చేయలేరు. రాజకీయ నాయకులు గారు ఏం కాదు, నార్మల్ వ్యక్తులు వాళ్ళు ఏం మాట్లాడలేరు, ఏం చేయలేరు. మీరు తీసుకున్నా ఏమన్నా ప్రభుత్వానికి కొద్దిసేపు కొట్టుకుంటారు, తాగి వాళ్ళు పక్కకి వెళ్ళిపోతారు. సో భవిష్యత్తు వాళ్ళకు ఏదైనా ఒక మార్గం కావాలి. ఆ ఒక వస్తువు పోతే ఒకటైనా చిక్కాలి. కులం పోయినా సుఖం దక్కాలంటే కదా అట్లా. దయచేసి మీరు మనసులో పెట్టుకుని ఏదైనా మార్గం. అయితే ఈ రోడ్డు బాధితులలో మా గ్రామం నుంచే అంత చిన్న సన్నకారు రైతులే ఉన్నారు. కాబట్టి వాళ్ళకు ఒక ఎఫ్పిఆర్గా మేము రంగారెడ్డి డిస్టిక్లో ఉన్నాము, మాకు 1 కోటి రూపాయలు ఎకరం పోతుంది అని ధైర్యంతో బతుకుతున్నాము. అదేవిధంగా చదువుకోనికి కానీ ఓ పెళ్లిళ్ళు చేయడానికి కానీ ఏదైనా ఒక భూమికి మంచి రేటు ఉందని చెప్పి ధైర్యం ఈ రేడియోలో కూడా అన్నప్పటి నుంచి వాళ్ళు తిండి తినక దెబ్బలు తినక వాళ్ళకు అవస్థలు పడుతున్నారు. సార్ దృష్టిలో పెట్టుకొని ఇంకోటి నేను గతంలోనే 6 నెలల కింద చూసిన పేపర్ స్టేట్మెంట్ లో ఇట్లాంటి రోడ్లు వస్తున్నప్పుడు గవర్నమెంటే భూమి మండలాల రోడ్డు పెంచిన తర్వాతనే రోడ్లకు పనిచేస్తామని చెప్పారు. పేపర్ స్టేట్మెంట్ మీకు తెలుసు. మళ్ళా మేము సభ పెట్టిన వరకు మా మండలి ఈ వాల్యుయేషన్ పెంచిన తర్వాతనే మా దగ్గరికి వచ్చి అజయాలనే సహకరిస్తామని చెప్తున్నాము. మీ రైతులకి ఇప్పటిదాకా చెప్పిన వాళ్ళకి ఎకరా ఆవుల షెడ్లు అవన్నీ పోతున్నందుకు వాళ్ళ 1 కోటి రూపాయల ఎకరాకు ఇచ్చి తర్వాత వాళ్ళ కుటుంబంలో చదువుకున్న పిల్లలకు ఇక్కడ ఇండస్ట్రీ ఏరియా పెద్దగా ఉన్నది, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చి తర్వాత మాకు అట్లా చేస్తేనే మేము సహకరిస్తామని నెక్స్ట్ గ్రామ సభకు అదేకమని కోరుతున్నాము. మీ దృష్టికి మీరు కూడా చాలా పెద్ద ఆలోచన చేసి అది చేయాలని మేము కోరుతున్నాము. చాలా దీన పరిస్థితిలో పడ్డాము సార్, గ్రహించాలని కోరుతున్నాము. చేతులకు ముఖ్య బిడ్డలు పెళ్లి చేసిన ఒక్క కొడుకుంటాను కన్ను కష్టపడుకున్నాం, కన్ను కష్టపడ్డారు. ఈ ఊరు కాక మల్కాడకుండా నోటికి కమ్మండి పథకం తెచ్చి కట్టి జీతం నుండి భూమి సంపాదించుకున్నాను సార్. 2 ఎకరాల భూమి పోయినట్టు నేను మా బిడ్డలు వేసి నా కొడుకున్నాను, నా పిల్లలు ఎక్కడ సార్. మీరు అందరితో వేసి మాకు ఏదైనా సహకరించుకుంటే ఇక్కడ పడుతుంది. మళ్ళా కడి జరుగుతుంది పడవలసింది ఇంత గోలకు 850 ఉంది సార్. 800 దేవుడు ఒక్క పొక్క అంత పొక్కేస్తున్నాం. వీళ్ళు చాలా పడేసారు. అంత పడ్డామని కూడా వీళ్ళు పోయిన కూడా మళ్ళీ వేసుకున్నాం సార్. మళ్ళీ ఒక గోరు మిగులుతుంది, 1 ఎకరా భూమి మిగులుతుంది. నాకు 3 ఎకరాలు నా భూమి 2 ఎకరాలు మొత్తం పోతుంది సార్. నేను ఎట్లా పడుతుంది? నా పిల్లలు ఎట్లా చూడాలి? నా పిల్లలు భవిష్యత్తు ఏంటి? నా భవిష్యత్తు ఏంటి? నా పిల్లలు నాకు ఎట్లా కంటిపోయాలి? నేను సంపాదించి నేను గుర్తుపడలేదు. నా పిల్లలు కట్టుకోవడం లేకపోయే మేము ఎట్లా బతకాలి సార్? మీరు అందరికీ
నుండే పడ్డానికి ఎక్కువ ఉన్నది. అడిషనల్ కలెక్టర్ గారికి నా యొక్క చిన్న సూచనలు మా ముత్తూరు గ్రామ ప్రజల తరఫు నుంచి. మా ముత్తూరు గ్రామ ప్రజలు ఎవరు కూడా చదువుకున్న వ్యక్తులు ఎవరు లేరు ఇక్కడ. చిన్నకారు సన్నకారు రైతులు నష్టపరిహారం ఎంత ఇస్తారు అనే అవగాహన కూడా వీళ్ళకి ఇలాంటి విషయాలు తెలియని ఇక్కడ కూర్చున్న అందరిలో 90% తెలియదు సార్. సో నా పేరు ముద్దం జగదీష్ రెడ్డి. నాది కూడా సర్వే నెంబర్ 27లో 37 గుంటలు ఉంటే 20 గుంటలు పొలం పోతుంది సార్. నేను సిటీలో ఉంటాను అత్తాపూర్లో. నా ప్లాట్ అమ్ముకొని మా పిల్లల భవిష్యత్తు కోసం ఇక్కడ కొంచెం ఎక్స్టెండ్ అగ్రికల్చర్ ల్యాండ్ కొనుక్కుందామని చెప్పి కొన్ని ఒక 3 years అవుతుంది సార్. అందరి నుంచి కూడా రేడియల్ రోడ్ కోసం అని చెప్పేసి నోటిఫై చేసి మా ల్యాండ్ అందులో నుంచి ఎఫెక్ట్ అవుతుంది సార్. సార్ నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటి వరకు జరిగిన గ్రామ సభలో ఆర్డీఓ మేడం గారు మరి ఎకరాకి ఎంత విలువ మీరు నష్టపరిహారం కట్టేయగలుగుతున్నారు ఏమన్నా మీరు చెప్పగలుగుతారా అని మేడం అడిగాము. లేదు నెక్స్ట్ గ్రామ సభలో కలెక్టర్ గారు వస్తారు, కలెక్టర్ గారే నిర్ణయించి మీ దృష్టికి తీసుకొచ్చి మీ ముందరనే చెప్తారని చెప్పేసి మేడం గారు గత గ్రామ సభలో చెప్పారు సార్. సార్ మీరు ఈ రీఫిల్ రోడ్ లో ఎఫెక్ట్ అవుతున్న రైతులకి నష్టపరిహారంగా మీరు ఏమైనా నిర్ణయించిన దాని ఉంటే కొంచెం ఓపెన్ చేసి అందరికి అర్థమయ్యేటట్టు అందరి మనసులో ఉంది కానీ అడగలేకపోతున్నారు. అఫీషియల్ గా ఒక ఎకరాకి నష్టపోతున్న రైతుకి నష్టపరిహారం ఎకరాకి ఎంత ఇస్తున్నారు అఫీషియల్ గా ఒకసారి మీరు అనౌన్స్ చేస్తే అందరూ కూడా వింటారు సార్. దాన్ని బట్టి కొన్ని సూచనలు కూడా మీకు ఇస్తాం సార్. గవర్నమెంట్ ల్యాండ్ కూడా మీరు గవర్నమెంట్ ల్యాండ్ యాక్షన్ లో పెట్టి గారు వస్తున్నాయి కానీ అఫీషియల్ గా ఎంత ఇస్తారు అనేది చెప్పలేదు. మరి గవర్నమెంట్ దృష్టికి గవర్నమెంట్ ల్యాండ్ ఏమో ప్రైవేట్ రేట్ కన్నా యాక్షన్ పెట్టేసి గజాం లెక్క అమ్ముకుంటారు, ఎకరానికి యాక్షన్ పెట్టేసి అమ్ముకుంటారు. మరి రైతుల పొలానికి ఎందుకు నష్టపరిహారం ఇవ్వడానికి ఎందుకు చేస్తారు? మరి రోడ్డు కావాలన్నప్పుడు రైతులకు నష్టపరిహారం పూర్తిగా గవర్నమెంట్ ఏ విధంగా అయితే యాక్షన్ లిస్ట్ లో పెట్టి సర్వే నంబర్ కింద అని చెప్పేసి పెడుతురో ఆ విధంగా రైతులకు కూడా మీరు ఆ విధంగా నష్టపరిహారం చెల్లిస్తే ఎంతో మంచి ఉంటుంది సార్. ఎందుకంటే రోడ్లు కావాలన్నప్పుడు నష్టపరిహారం కూడా ఫిల్అప్ చేయండి. మీరు గవర్నమెంట్ అమ్ముకున్నప్పుడేమో కోట్ల రూపాయలు కావాలి, పబ్లిక్ రోడ్ కావాలన్నప్పుడేమో గవర్నమెంట్ వాల్యూ ప్రకారం 1:4 ఇస్తాం అనేది అది ఎంతవరకు సాధ్యం సార్? మీరు గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లి ఏ విధంగా అయితే బయట మీరు అమ్ముకుంటున్నారు గవర్నమెంట్ ఆ రేట్ ప్రకారం మా రైతులకు కూడా కట్టిస్తే బాగుంటుందని మీరు ఇప్పుడున్న ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసి ఇప్పగలుగుతారని చెప్పి మా యొక్క రిక్వెస్ట్ సార్. మీరు నష్టపరిహారాన్ని అనౌన్స్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాం సార్. ఇప్పటివరకు అందరు వెయిట్ చేస్తున్నారు. మీరు అఫీషియల్ గా ఎకరానికి ఎంత ఇవ్వాలని నిర్ణయించారు ఇప్పటి వరకు అది ఏమైనా ఉంటే చెప్పండి సార్. ఇక్కడ ఇవాళ రేడియల్ రోడ్ కు సంబంధించిన భూసేకరణకు సంబంధించి రేడియల్ రోడ్ కు భూసేకరణకు సంబంధించి R&R పొందింది. R&R అనేది చట్టంలో ఒక అంటే కంపల్సరీగా కండక్ట్ చేయాలి సార్. మీరు ఒకసారి సైడ్ జరుగుతుంది ఈ సమావేశానికి వచ్చిన గ్రామ అంజయ్ గారికి ఫస్ట్ వారికి కంగ్రాచులేషన్ సర్పంచ్ అయినారు. సో గ్రామ సర్పంచ్ కాబట్టి వారికి కంగ్రాచులేషన్స్. ఆర్డీఓ గారు ఉన్నారు, ప్లస్ వారు ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసర్గా ఉంటారు. మీకు అందరికీ తెలుసు భూసేకరణకు సంబంధించి ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసర్ అనేది ఒక చట్టంలో ఒక ఇంపార్టెంట్ అసైన్మెంట్. సో ఆర్డీఓ గారు, తర్వాత సంబంధించిన తహసీల్దార్ గారు, ఏసీబీ గారు, ఇన్స్పెక్టర్, ఇతర ప్రజాప్రతినిధులు, ఇక్కడ విచ్చేసిన గ్రామ ప్రజలందరికీ నమస్కారం. ఫస్ట్ మీకు భూసేకరణ ఎలా జరుగుతుంది అనేది మీకు చాలా మందికి చదువుతూనే ఉంటారు, పుస్తకాలు చదువుతారు, అక్కడ పేపర్లు చదువుతుంటారు, అవగాహన ఉంటుంది కొంత, కానీ పూర్తిగా అవగాహన ఉండకపోవచ్చు. కాబట్టి విషయం ఏంటంటే ఎప్పుడైనా ఎక్కడైనా ప్రజావసరాలకు సంబంధించి, ప్రజావసరాలంటే మీరే ప్రజలు వేరే ఆలోచించరు,
ప్రజావసరాలకు దానికి పబ్లిక్ పర్పస్ అంటాం. పబ్లిక్ పర్పస్ అంటే ఇప్పుడు ఆర్డీఓ గారికి నాకు లేకపోతే సర్పంచ్కు సంబంధించిన విషయం కాదు, అందరి విషయం. సో ప్రజావసరాల నిమిత్తము భూసేకరణ అనేది భారతదేశంలో చట్ట ప్రకారంగా ప్రభుత్వానికి అవసరమైన భూమిని సేకరించడం అనేది ఆనవాయితీ. అది కంపల్సరిగా చట్ట ప్రకారంగా చేయాల్సిన ఒక పద్ధతి. అలా కాకపోతే మనకు రకరకాల ప్రాజెక్టులు లైక్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అనుకోండి, బాక్రానంగల్ ప్రాజెక్ట్, పెద్ద పెద్ద ప్రాజెక్టులు భూసేకరణ చేయకపోతే ఇవి కావు కదా, మీరందరికీ అది గమనించాలి. అదే విధముగా అంటే ప్రాజెక్టులు కానీ తర్వాత అభివృద్ధిలో భాగంగా రోడ్లు కానీ రైల్వే ట్రాక్లు కానీ పెద్ద పెద్ద కంపెనీలు కానీ ఏవైనా రావాలి అంటే కంపల్సరిగా భూసేకరణ జరగాల్సిందే. మీరందరూ ఫస్ట్ మన యొక్క మనసులో నుంచి వ్యతిరేకమైన ఆలోచన తీసివేయాలి. మీ అందరూ ఇప్పుడు మీ భూమి ఒక ఇంచు భూమి పోయినా కూడా మీరే కాదు, నేను కూడా రైతునే, మీలో భాగంగా అందరూ ఇక్కడ ఎవరికైనా ప్రతి ఒక్క ఆఫీసర్కు ప్రతి ఒక్క వ్యక్తికి ప్రజాప్రతినిధికి ఎంతో అంతో ఎకరం అర్ధెకరం పావెకరం భూమి అయితే ఉంటుంది. సో భూమి ఇది భూసేకరణలో భూమి ఎంతో కొంత పోతుందంటే పోయే వాళ్ళకు కొంత బాధ ఉంటుంది, అరే పోకుంటే బాగుండే అనేది ఆలోచన కూడా ఉంటుంది మైండ్లో. కానీ భూసేకరణ అనేది తప్పని పరిస్థితి. అభివృద్ధిలో భాగంగా మనం భూమి సేకరించాలి. భూమి సేకరించాలంటే అంత ప్రభుత్వ భూమి, ఆ యొక్క అలైన్మెంట్ లో ప్రభుత్వ భూమి దొరకదు. సో ఆ అలైన్మెంట్ లో పోయే భూమిని కంపల్సరిగా సేకరించాల్సిన అవసరం ఉంటుంది. అభివృద్ధిలో మనం పాలు పంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీకు ఇంకొక విషయం చెప్తున్నా, ప్రత్యేకంగా ఒక్కడే గుర్తుపెట్టుకోండి, ఈ ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ప్రస్తుత ప్రభుత్వము ఫస్ట్ రైతు బెనిఫిట్ చూడాలని పదే పదే ముఖ్యమంత్రి గారు చెప్తారు. పదే పదే అది అవలంబిస్తున్నాము, ఎగ్జిక్యూట్ చేస్తాము. మీరు ఏమి కూడా మీరు భయపడాల్సిన పని లేదు. అయితే ఒకటే ఏంటంటే ఇప్పుడు కొంతమంది ఇక్కడ అంజిరెడ్డి మాట్లాడాడు, తర్వాత ఇంకా నర్సింహులు, మల్లేషు, తర్వాత రామచంద్రారెడ్డి, మంజుల, రాజు, సయ్యద్ అబ్దుల్, హై, ఉత్తమ్, జగదీశ్వర్ రెడ్డి లాస్ట్ గారు మాట్లాడారు, ఎమోషనల్గా మాట్లాడారు. సో మనము టెన్షన్ గురి కావాలి. మీరు ఒక్కటే గుర్తు పెట్టుకోండి, ప్రభుత్వము అధికారులు మీరు ఎవరు వేరు కాదు, మీరే గవర్నమెంట్, మేము కాదు గవర్నమెంట్. మీరు మాతో పని చేయిస్తారు. మీరు చెల్లించే అన్ని ప్రతి ట్యాక్స్ కానీ ఇది కానీ అది కానీ దానితోనే మాకు జీతాలు ఇస్తారు. అందరూ పని చేయలేరు కదా, ఇప్పుడు వీళ్ళందరూ కూడా వీళ్ళు వచ్చి పని చేయలేరు కదా, ఎవరు అబ్దుల్ హై అందరు కలిసి వచ్చి ఆఫీసులో కూర్చొని మీరు పని చేయలేరు. కాబట్టి మీరు మమ్మల్ని నియమించుకొని మా ద్వారా పని చేస్తారు, అంతే. తేడా అక్కడే ఉంది. కాబట్టి మీరందరూ ఆ మైండ్లకి ఒకటి ఫస్ట్ అపోహ తీసివేయండి. మీకు ఎట్టి పరిస్థితుల్లో మేలు చేకూర్చే విధంగా పాజిటివ్గా, ఎందుకంటే నేను కూడా రైతునే, 100% చెప్తున్నాను. సో ఎక్కడ ఏ సందర్భం వచ్చినా కూడా మీకోసమే మేము డెఫినెట్గా మంచి బెనిఫిట్ ఇవ్వాలనేది ఒక ఆలోచన ఉంది. తర్వాత మీకు ఇంకొక విషయం చెప్తున్నా, భూమి సేకరించి దాని రోడ్డు అంటే ఇప్పుడు రోడ్డు వేయడానికి మనకు హెచ్ఎండిఏ హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ అనేది ఇప్పుడు అంటున్నాము. ఎక్కడ మనం ఏమనేవాళ్ళం అంటే కూడా అనేవాళ్ళం హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, ఇప్పుడేమో హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ. మీరందరూ గమనించండి, ఇప్పుడు శాంతంగా ఉంది. ముందు ఔటర్ రింగ్ రోడ్ ఇక్కడికి ఔటర్ రింగ్ రోడ్ 25 ఉందా? ఓకే, మీరందరికీ తెలుసు ఈ ఔటర్ రింగ్ రోడ్ అనేది దాదాపు అంటే కొన్ని దశాబ్ద కాలం పాటు దాన్ని ఎగ్జిక్యూట్ చేసి అభివృద్ధి చేసి హైదరాబాద్ చుట్టూరా ఒక రింగ్ రోడ్ ఏర్పరచుకున్న మూలాన హైదరాబాదే కాదు, హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, రంగారెడ్డి అనుకోండి, ఇప్పుడు మనం ఇదేమో
ఎరిస్ట్ వైల్ మహబూబ్నగర్ ఉన్నది రంగారెడ్డిలో జరిగింది. సో రోడ్డు వేయడం వలన జస్ట్ అవుటర్ రింగ్ రోడ్ గురించి ఊహించుకున్నట్లయితే ఆ రోడ్డు వేయడం వల్ల పరిసర ప్రాంతాలు చాలా 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 అభివృద్ధిలోకి వస్తాయి. మనకు రోడ్డు లేకపోతే మన భూమి ఉంటుంది, భూమికి రాస్తా లేకపోతే ఒక విలువ ఉంటుంది, రాస్తా ఉంటే ఒక విలువ ఉంటుంది. అసలు రాస్తానే లేదనుకోండి, భూమిలోకి రాస్తా లేకపోతే ఆ భూమికి విలువ చాలా చాలా తక్కువ ఉంటుంది. అదే మీకు ఒక రాస్తా మంచి బాట లేదా రోడ్డు ఉన్నట్లయితే ఆ భూమికి విలువ ఎక్కువ. కాబట్టి మీరు ఒక్కటే గుర్తు పెట్టుకోండి, రేడియల్ రోడ్డు 2 వల్ల ఈ యొక్క ప్రాంతం యొక్క స్వరూపము మారే అవకాశం ఉంది. ఒక్క నిమిషం నేను మాట్లాడిన తర్వాత పెద్ద మనిషి నీకు మైకు గంట సేపు ఇస్తావు, నేను మాట్లాడు, ఏం ప్రాబ్లం లేదు. అయితే ఈ భూసేకరణలో భాగంగా HMDA నోటిఫికేషన్ అనేది మా పరిధిలో ఉండదు. అంటే మా పరిధిలో అంటే RDO ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసర్ కానీ, నేను R&R ప్రాజెక్ట్ ఆఫీసర్. అంటే రిహాబిలిటేషన్ ఏదైతే ఇప్పుడు ల్యాండ్ అక్విజిషన్ లో R&R ప్యాకేజ్ అంటాం, దానికి నేను R&R ప్రాజెక్ట్ ఆఫీసర్గా ఉంటాను. తర్వాత RDO గారు ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసర్ ఉంటారు. భూమిని సేకరించే ఇవ్వాల్సిన డిపార్ట్మెంట్ HMDA, అంటే రోడ్ వేసే డిపార్ట్మెంట్ HMDA, వాళ్ళు నోటిఫికేషన్ అలైన్మెంట్ అంతా వాళ్ళు చూస్తారు. ఓకే, తర్వాత మీరు ఇప్పుడు మేము మీకు ఆల్రెడీ సోషియో ఎకనామిక్ సర్వే చేయడం జరిగింది. ఆ సోషియో ఎకనామిక్ సర్వేలో మాకు తెలియదు ఏంటంటే ఈ గ్రామంలో 134 మంది రైతులు ఎఫెక్ట్ అవుతున్నారు. తక్కువ కానీ ఎక్కువ కానీ 134 ఫార్మర్స్ ఎఫెక్ట్ అవుతున్నారు. అందులో 93 ఎకరాల భూమి భూసేకరణలో 134 మంది రైతులు 93 ఎకరాలు ఎఫెక్ట్ అయింది. అంటే ఎకరం ఏంటి, కొంతమందికి ఎకరం పోవచ్చు, కొంతమందికి 5 ఎకరం పోవచ్చు, కొంతమందికి 2 ఎకరాలు పోవచ్చు. కానీ ఆ పోయే రోడ్డు మార్గంలో సాధనాలు ఎక్కువ పోతుంది కానీ తక్కువ పోతుంది. అంటే ఏంటంటే అది రోడ్డు వేస్తున్నప్పుడు డెఫినెట్ గా అవుతుంది, ఎక్కువ పోతుంది, కొంచెం తక్కువ అవుతుంది, కానీ అసలే పోతుంది. ఇక అది మనం అదృష్టం అన్నది, అదృష్టమే ఉంది దాంట్లో, రోడ్ అలైన్మెంట్ అట్లా వస్తుంది. కాబట్టి మీరు ఆ మైండ్ లో నుంచి ఒక నెగటివ్ థాట్ తీసివేయండి. అందరికీ నేను అది రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు కొంతమంది మాట్లాడుతున్నప్పుడు చెప్పారు, మాకు భూమి ఆయన 10 గుంటలు భూమి పోతుంది, ఇంకోటి ఆయన ఎకరం పోతుంది, ఆయన మొత్తం పోతుంది, ఈ రకరకాలు చెప్తున్నారు. పోయడానికి మీకు సార్ మాకు మీరు పోతుంది, వాస్తవం ఇది రియల్ ఎస్టేట్ భూములు వచ్చిన తర్వాత భూమ్ అంటాం, రియల్ ఎస్టేట్ భూమ్ బామ్ అంటాం. మా భూమి 10,000 ఎకరం ఉండే, 20,000 ఎకరం ఉండే అంటే 20,000 ఎకరం ఎవరు అడగలేదు. అర్థమైంది కదా? సో ఇప్పుడేమి ఇదంతా భూమి వ్యాకోచం చెందదు. భూమి ఎప్పుడు వ్యాకోచం చేయదు, పాపులేషన్ పెరుగుతుంది. భారతదేశం జనాభా స్వాతంత్రం వచ్చినప్పుడు 32 కోట్లు, ఇప్పుడు 150 కోట్లు అంటున్నాం. సెన్సస్ జరగబోతున్నది. అంటే అర్థమైంది, భూమి వ్యాకోచం చెందదు కానీ జనాభా పెరుగుతుంది, కమతాలు చిన్నగా అయిపోయినాయి. ఒకప్పుడు తాతల జమాల్లో 100 ఎకరాలు ఉండేది, 150 ఎకరాలు ఉండేది. ఇప్పుడు వచ్చేసి 2 ఎకరాలు ఓసారి ఆ ఎకరం 2 ఎకరాలు కూడా అమ్ముకొని రకరకాల సమస్యలకు ఉన్నారు. ఇప్పుడు ఆ భూమికి న్యాచురల్ గా భూమి తగ్గిపోయినది, మనుషులు పెరిగిపోయినారు, దానికి విలువ పెరిగిందనేది వాస్తవం. అయితే మీరందరూ ఏమంటున్నారు, భూమి ఇవ్వాలి అనేది చాలా మంది ఎవరు మాట్లాడుతున్నారు. భారతదేశంలో 2013లో వచ్చింది భూసేకరణ చట్టం. కొత్త చట్టం ప్రకారమే మనము ఆ చట్టాన్ని పాటిస్తున్నాం. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన చట్టం. 2013లో తీసుకొచ్చిన చట్టాన్ని మనము కొన్ని మార్పులు చేర్పులు చేసుకొని కొంచెం రైతుకు బెనిఫిట్ అయ్యే విధంగానే చేస్తున్నాం. ప్రతి దాంట్లో రైతును ఉద్దేశించి రైతుకు ఎంత బెనిఫిట్ కావాలనేదే ప్రభుత్వం యొక్క ఆలోచన, మా ఆలోచన. ప్రభుత్వం ఆలోచనే మా ఆలోచన కొత్తగా ఏముండదు. గవర్నమెంట్ ఏం చెప్తే అది చేస్తాం. సో గవర్నమెంట్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఎక్కడ చూసినా భూసేకరణ చేద్దామనే ప్లాన్ ఉంది. మన ప్రభుత్వం కూడా ఖచ్చితంగా అదే ఆలోచిస్తుంది. ప్రతి మీటింగ్లో మేము కూడా అదే విధంగా ఎక్కడైనా డిస్కషన్లో అదే చెప్తున్నాం. సో మీకు భూమి అనేది భూసేకరణ చట్టంలో లేదు.
మనం అనవసరం ఊరికే మాట్లాడుకోవడం ఇవి అని మీకైనా ఎవరైనా రాంగ్ ఐడియా ఇచ్చినా అపోహలు పెట్టినా ఉత్తుగా చెప్పినా ఒక ఆయన చెప్తాడు ఏదో ఉంటా టైం నన్ను రెచ్చిపోవడానికి చేస్తాడు ఇంకోటి చెప్తుంటాడు వినకండి. సో అలాంటి ప్రొవిజన్ ఉండదు. రెండవది ఏంటంటే మొత్తం భూమి పోయిన వ్యక్తికి, పూర్తిగా భూమి పోయిన వ్యక్తి, ఒక ఆయనకు 2 ఎకరాలు ఉంటుంది, ఆ 2 ఎకరాలు మొత్తం పోయింది అనుకోండి, ఆ మొత్తం పోయిన వ్యక్తికి R&R ప్యాకేజ్ అనేది ఇస్తాం. అంటే వాళ్ళకి సపరేట్గా ఇండివిజువల్గా సపరేట్గా వాళ్ళకు అమౌంట్ ఉంటుంది. తర్వాత ఎట్లా డిసైడ్ అయితే వాళ్ళకు ఇంకా ఏమి బెనిఫిట్ ఇవ్వాలి అనేది R&R బెనిఫిట్ పూర్తిగా పోయిన వాళ్ళకి ఒక రకమైన బెనిఫిట్. అట్లా తెలియదు. కొల్లగా చెప్పడం అనేది మీకు అదే చెప్తున్నాను. నేను చెప్ప మొత్తం నేను మొత్తం మాట్లాడే చెప్పండి మీకు. అందుకే నేను స్టెప్ వైజ్ క్లారిటీ ఇస్తున్నాను మీకు, స్టెప్ వైజ్. ఇంతకుముందు మీకు ఫుల్ క్లారిటీ ఉండకపోవచ్చు, నేను మీకు ఫుల్ క్లారిటీ ఇస్తున్నాను. రెండవ పాయింట్ ఏంటంటే మీకు ఈ భూసేకరణ జరిగేటప్పుడు 2 మార్గాలు అవలంబిస్తాము. ఏంటి? అందరూ కూడా అంటే అందరూ అంటే 75% మంది సమ్మతిస్తే దాన్ని ఏమంటామంటే మేము సమ్మతిస్తే అంటే కన్సెంట్, మీరు ఒప్పుకొని ఫారాల మీద సంతకాలు పెట్టించినట్లయితే దాంట్లో మేము మీరు ప్రభుత్వ గవర్నమెంట్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా మేము డిస్కషన్ చేసి ఒక విధమైన ఒక మంచి రేటు ఇవ్వడానికి మేము ప్రయత్నం చేయడానికి అవకాశం ఉంటుంది. కన్సెంట్ అవార్డు అది 70% మంది ముందుకు వచ్చినట్లయితే దాన్ని మీకు ఎక్కువ బెనిఫిట్ ఇవ్వడానికి మేము ట్రై చేస్తాం. అది ఇప్పుడు మీరు అదే చెప్తున్నారు, ఇప్పుడు తెలియదు ఎంతమంది కన్సెంట్ ఇస్తారు, ఏంటిది ఆ పర్సెంటేజ్ ఎంత అనే దాన్ని బట్టి మేము దాన్ని మీకు ఇబ్బంది లేకుండా చూద్దామనే ప్లాన్లోనే ఉన్నాం. అది రెండవ పాయింట్ మీకు చెప్పాలి, ఇది కూడా చెప్పాలి. మీరు ఈ క్లారిటీ లేకపోతే మీకు కనిపించలేదు. రెండవ పాయింట్ ఏంటంటే 75% పీపుల్ కన్సెంట్ ఇవ్వలేదు అంటే మీకు సంబంధించలేకుండా ఉన్నట్లయితే కంపల్సరీ అవార్డు అని ఇస్తాం. దాన్ని జనరల్ అవార్డు అంటారు. జనరల్ అవార్డు ఇవ్వడం గ్యారంటీ. అంటే మేము భూసేకరణ చేయడం అనేది కంపల్సరీ చేయాల్సి వస్తుంది. చట్టం అది, మనం ఏం చేయలేము. మీరైనా నేనైనా ఇప్పుడు నా భూమి కూడా పోతుందంటే నేను ఏదో దానికి నేను కన్సెంట్ ఇవ్వాలి. అయితేనేమో సమ్మతించలేదు, లేకపోతే సమ్మతించకుండా ఒప్పుకున్నాం అనుకో, అప్పుడు జనరల్ అవార్డు ఇవ్వాలి. జనరల్ అవార్డు ఇచ్చినప్పుడు ఏమైందంటే దాంట్లో అమౌంట్ తక్కువ వచ్చే అవకాశం. తక్కువ అంటే ఏముంది, చట్టంలో ఏదైతే పొందుపరిచే రేట్లు ఉంటాయి ఇక ఫిక్స్డ్ ఉంటుంది. మనకి ఇప్పుడు బ్యాంకులో లోన్ తీసుకుంటాం, లోన్ తీసుకుంటే బ్యాంకు మిత్తి ఒక బ్యాంకు చిన్న చిన్న పర్సెంటేజ్ తేడా ఉంటుంది, కానీ బ్యాంక్ రేట్ గంటే ఉంటుంది. నువ్వేం చేస్తావు, ఒక ప్రైవేట్ వ్యక్తి దగ్గర ఆసామి దగ్గర ఏదైనా పైసలు ఉంటే ఆయనకు మిత్తికి ఇస్తావు, లేదంటే ఆయన ఇంకొక ఆయన నువ్వు మిత్తి తీసుకుంటావు. అది భారీగా ఉంటుంది. దానికి మిత్తి ఇచ్చినోడు అదే తీసుకున్నోడు అయిపోవచ్చు, పైసలు దుమారు అనవచ్చు, చెప్పలేదు. కానీ గవర్నమెంట్ ల్యాండ్ ఎక్విజిషన్ చేసింది ఏదైతే ఉందో అది పక్కా సిస్టమ్. ఏది పక్కా సిస్టమ్? మీరు అన్నారు 70,000 వస్తాయి, 80 లక్షలు వస్తాయి అని అన్నారు. 70-80 లక్షలు మీకు 2,62,000 పక్కా. మీరందరూ గమనించాలి. మీరు 2,62,000 అంటే ఏంటి? ఇక్కడ సబ్ రిజిస్టార్ వాల్యూ 2,62,000 ఉంది. అవునా? మీకు అందరికీ తెలియాలి. ఎక్కువ నాకని ఎక్కువ నాలెడ్జ్ మీకే ఉంటుంది. సో 2,62,000 సబ్ రిజిస్టార్ వాల్యూ ఉంది. మీరు బహిరంగ మార్కెట్లో భూమి అమ్మినా కొన్నా ఏం చేస్తారు? 2,62,000కు కాంపౌండ్ డ్యూటీ కడతారు, రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. మిగతా ఏమైతే 80 లక్షలు 90 లక్షలు అన్నారు కదా, ఏం చేయాలి? మళ్ళీ సర్టిఫికెట్ లోపలనే పెట్టుకోవాలి, లేకపోతే ఒక బంగ్లా కట్టుకుంటాము. బంగ్లా కట్టుకున్నాక దాని మెయింటెనెన్స్ కథా కార్యక్రమం ఏంటి? కాబట్టి ప్రభుత్వము భూసేకరణ చేసే దాంట్లో మీకు వచ్చే అమౌంట్ దానికి ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు. అది కూడా చెప్తున్నాను మీకు. ప్రభుత్వం సేకరించే దానికి, రైతు నుంచి సేకరించే భూమికి ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు. ప్లస్ ఇచ్చే అమౌంట్ ఏదైతే ఉందో అది కూడా చెప్తున్నాం. కొంచెం మంచిగా ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. అది మీరు గమనించాలి. ఇప్పుడు కాకపోతే ఎంత ఇస్తారు సార్ అంటే ఇప్పుడు తెలియదు. ఎందుకు తెలియదు అంటే కారణం చెప్పారు. ఎంతమంది కన్సెంట్ ఇస్తారు? 70%
ముందుకు వచ్చింది అనుకోండి, డెఫినెట్గా మేము ప్రయత్నం చేస్తున్నాం. మేము కూడా రైతులమే కాబట్టి మాకు తెలుసు, రైతు యొక్క బాధ తెలుసు. ఒక భూమి ఒక ఎకరం 1/4 ఎకరం పోతే విలువ కొట్టుకుంటాడు మనిషి. కాబట్టి దానికి మేము 100% మేము ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వం కూడా అదే లైన్లో మీకు సానుకూలంగా ఎక్కడ మీ భూమిలో చూసుకునే కాదు, ఎట్లా చూసుకుంటారు? అభివృద్ధిలో భాగంగా రోడ్డు కంపల్సరీ కావాలి, రోడ్డు కావాలి, మీరు కావాలి, అందరూ కావాలి, అభివృద్ధి కావాలి. రోడ్డు లేకపోతే ఎట్లా అభివృద్ధి అవుతుంది? ఒక మంచి రోడ్డు ఇటు నుంచి రోడ్డు పోతుందంటే మీ ఇప్పుడు నేను వచ్చినప్పుడు చూసిన ఎక్కడెక్కడ నుంచి తీసుకొచ్చారు అది ఇళ్ళకెళ్ళి మన దుఃఖిలకి కూడా రావడం జరిగింది, పొలాలకి. అంటే మీరు అభివృద్ధి ఎప్పుడు కూడా ఆహ్వాన చేయాలి. మీకు కావలసిన బెనిఫిట్ సార్ ఇట్లా ఉంది, ఇలా మాకు పెంచండి. ఎవరు వచ్చినా, ఏ అధికారి వచ్చినా ఎప్పుడైనా మీటింగ్లలో అక్కడ ఎక్కడ ఉండాలి రిక్వెస్ట్ చేయండి. సార్ మాకు పోతుంది వాస్తవమే, మేము సహకరిస్తాం డెఫినెట్గా. మాకు కొంచెం అమౌంట్ ఎక్కువ వచ్చేటట్టు చూడండి అంటే డెఫినెట్గా ఎవరైనా కూడా పాజిటివ్ ఉంటారు. మేము అక్కడ రేడియో రోడ్ 1లో కూడా నేను చాలా సభలు పెట్టాను. మంచి అందరూ కూడా ఫస్ట్ వీక్ లాగానే లాస్ట్ మాట్లాడిన జగదీశ్వర రెడ్డి రోడ్, జగదీశ్వర రెడ్డి ఎమోషనల్ అయిపోయినాడు. ఇక్కడ కూడా అక్కడే మాట్లాడారు. తర్వాత ఇప్పుడు మేము పాజిటివ్గా వాళ్ళకు బెనిఫిట్ మంచిగా ఇచ్చేసరికి వాళ్ళే ఇప్పుడు అప్పుడప్పుడు వచ్చి కలిసిపోతారు. సార్ మంచిగా అయింది, అదే రియల్ ఎస్టేట్ కూడా దీనికి కంపేర్ చేయకండి. గవర్నమెంట్ రియల్ ఎస్టేట్ చేయరు. ఇప్పుడు కూడా గవర్నమెంట్ ఎట్లా చేస్తారు రియల్ ఎస్టేట్? గవర్నమెంట్ మీకు ₹1 ఇవ్వలేదు, 70 లక్షలు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? భూసేకరణ అనేది షాద్నగర్లో ఏరియా గిరిజనులు ఇక్కడే జరగదు, చాలా చోట్ల జరుగుతుంది, మొత్తం భారతదేశంలో జరుగుతుంది, ప్రాజెక్టులో జరుగుతుంది. కాబట్టి మేబీ మాకు కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, గవర్నమెంట్ కూడా కొంత లిమిటేషన్ ఉంటాయి. మంచిగా పాజిటివ్ బెనిఫిట్ ఇచ్చి రైతులకు ఇబ్బంది జరగకుండా చూడడం అనేది అందరం ఆలోచించే విధానంలో అధికారులు ఆలోచిస్తున్నారు, గవర్నమెంట్ కూడా అదే దశలో ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు వెరీ పాజిటివ్ ఉన్నారు, మీరందరూ గుర్తుపెట్టుకోండి. సో డెఫినెట్గా మనము అందరికీ మంచిగా జరిగేటట్టు చేద్దాము. ఈ భూసేకరణలో మీరందరూ సహకరించండి. మీరు ఇచ్చిన ప్రతి మాట్లాడిన దాన్ని ప్రతి ఒక్కరికి నోట్ చేశాము, పైన డిస్కషన్ చేసినప్పుడు డెఫినెట్గా పైన కూడా చెప్తాము. ప్లస్ మీరు ఎవరైనా లిఖితపూర్వకంగా కూడా ఏమైనా ఇచ్చినట్టయితే డెఫినెట్గా ఇస్తాము. మీరు ఇవ్వండి, మీరు రికార్డ్ చేస్తాము, ఎలక్షన్ ఆఫీసర్ నోట్ చేస్తారు, మళ్ళీ మాకు పంపిస్తారు, కన్సర్న్ డిపార్ట్మెంట్ పంపిస్తారు. తర్వాత ఇంకొక ముఖ్య విషయం, ఎవరికైనా గవర్నమెంట్ అసైన్మెంట్ చేసిన భూములు పోయాయి అనుకోండి, అంటే మీకు పట్టాలు ఇస్తారు, గవర్నమెంట్ అసైన్మెంట్ పట్టాలు ఇస్తారు. అది ఎంతైనా కానీ అసైన్మెంట్ పట్టాలకు ప్రభుత్వ ప్రైవేటు ల్యాండ్కు రెండింటి కూడా భూసేకరణలో తేడా లేదు. వాళ్ళకు కూడా సమానమైన డబ్బులు ఇస్తారు. డబ్బులు ఒక ఎల్ఐకు ఎక్కడేమో అసైన్ ల్యాండ్ పోతుంది, ఇక్కడ పోతుందో లేదు నాకు తెలియదు, ఇక్కడ ఏమైనా అసైన్ ల్యాండ్ పోతున్నాయి లేదు. సో ఎక్కడైనా అసైన్ ల్యాండ్ పోయినట్లయితే డెఫినెట్గా అవి ప్రైవేటు భూములకు ఎట్లా కంపెన్సేషన్ ఇస్తామో అసైన్ భూములకు కూడా అంతే కంపెన్సేషన్ ఇస్తాం, ఎక్కడ కూడా రూపాయి తేడా. కాబట్టి ఎక్కువ టైం ఇచ్చారు, అందరూ సహకరిస్తున్నారు, ఇకపైన కూడా సహకరించండి. మీరు ఏదైతే మనకు సాధ్యపడే పని ఉందో సాధ్యపడే పని మీద రిక్వెస్ట్ చేయండి, డెఫినెట్గా మేము సాయం చేయడానికి చూస్తాము. ఎప్పుడు కూడా మీ వంతు మీ సైడే ఉంటాం, మేము మీ సైడ్ నుండి ఎవరు ప్రజలే మేము మీకు వేరు కాదని చెప్పాను, డెఫినెట్గా మీకోసమే వర్కౌట్ చేస్తాము. గవర్నమెంట్ కూడా 100% మాకు చెప్పడం కానీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కానీ రైతులకు ఇబ్బంది జరగకుండా చూడండి అనేది గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్. కాబట్టి అదే లైన్గా మేము ఆలోచిస్తున్నాము. సో మీరందరూ అట్లా సహకరించండి. అందరూ వర్క్ చేసే వాళ్ళే ఉన్నారు, లోకల్ శాసనసభ్యులు కూడా ఇప్పుడు వచ్చినప్పుడు చెప్తారు, ఏదైనా కానీ మా ప్రాంతం వాళ్ళకు మంచి చేయడానికి కూడా అన్నామని చెప్పారు. సో డెఫినెట్గా మేము మంచి చేయడానికి ప్రయత్నం చేద్దాం. సో మీరందరూ సహకరించండి. అందరూ కూడా ధన్యవాదాలు. సో ఎందుకంటే చాలా టైం అయింది, ఇది కూడా లేట్ అయిపోయింది, నేను లేట్ రావడం అయింది. యాక్చువల్గా మధ్యలో కొన్ని కళ్ళను దానికి నేను మీరందరినీ క్షమాపణ కోరుతున్నా. నెక్స్ట్ విలేజెస్ ఉన్నాయి కాబట్టి ఈ గ్రామ సభ ఇంతలో ముగిసి నెక్స్ట్ విలేజ్. థ్యాంక్ యూ. సో మీరు ఏదైనా కానీ ఎలాంటి అపోహలు